బరా నువ్వు నన్ను తెచ్చుకుందా. దాస్ నేను చెప్పేది వినో. దాస్ నేను చెప్పేది వినో. వినరా. ఇలా చూడు, కెమెరా ముందు వాంగ్మూలం ఇచ్చిన పిల్లలందరూ నీ పేరే చెప్పారు. భవానీ అసలు ఎవరో కూడా వాళ్ళకి తెలియదు. అది భవానీకి తెలుసు. బాగా ఆలోచించరా. పిల్లలందరినీ చంపుతాడా లేదా వాణ్ణి కాపాడుకోవడానికి నిన్ను చంపుతాడా? నీ అబ్బ కొట్టానంటే నేనందుకు రాలేదు. ఇంతవరకు పోయిన ప్రాణాలు చాలరా. నేను మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నాను రా. భవానీ తెలివైన వాడు. వాడు చంపబోయేది పిల్లల్ని కాదు, నిన్ను. ఈ ఒకే ఒక్కసారి మాత్రం నేను చెప్పేది విను. పిల్లలందరినీ తీసుకొచ్చి నీ ముందు నిలబెట్టినా అడుగు. వాడు వద్దు అంటాడు. మళ్ళీ మళ్ళీ అడుగు వద్దు అంటాడు. భవానీ గురించి నీకు బాగా తెలుసు. ఇది కనుక జరగలేదు అనుకో, నా ప్రాణం నీదేరా. దా మాస్టర్, ఇప్పుడే మొదటిసారి కలుస్తున్నాం కదా. ఏంది ఎమోషనల్గా వచ్చినావా? మాస్టర్, భవానీ అనేది ఒట్టి పేరు కాదు. నేను కష్టపడి తయారు చేసిన సామ్రాజ్యం. నువ్వు రాత్రికి రాత్రి పాఠాలు చెప్పి ఏం పీకలేవు. రే గాడేదో పాఠాలు చెప్తే మీ దమాకేమైందిరా? సంకనెక్కించుకొని వస్తున్నా. పసిపోర్లు అనుకున్నా, ఖతర్నాక్ కూనికోర్లు. నీకెప్పటికే మస్తు టైం ఇచ్చినా, ఇంకో 2 నిమిషాలు ఇస్తున్నా. నీ వల్ల అయితే నన్ను ఏంది మాషా మాట్లాడుతుంటే కొట్టా? నువ్వేగా అడిగావు రా. నీ బలం గింతేనా?
దోల తీరిపోయింది. ఆ పాపని క్షమించు ప్రభువా. వద్దురా, వద్దు. రేయ్, ఇదంతా చేసేది మీకోసమేరా. ఇంకోసారి మీరు కత్తి పట్టుకోకూడదు, తప్పుడు దారిలో వెళ్ళకూడదని రా నేను ఇంతలా పోరాడుతున్నాను. ఒక్కడు చెయ్యెత్తకూడదు. వెనక్కి పోండి, వెనక్కి పోండి. మాస్టరు, నన్ను వీకేటోడు వరంగల్లో లేడు. యాడున్నా నాదే హవా. ఈషి మాట. రీమిక్స్ ఎట్టుంది? పాడెక్కడానికి ముందు కూడా పాఠాలు చెప్తున్నావే. ద లాస్ట్ లెసన్ మాస్టరు. లే. పిల్లలందరినీ బండిక్కించరా. భవాని పొదలకు లేరా. బావా పన్నీరు భవానీని పట్టుకు తన్నేరు. చావిడి గుంజకు కట్టేరు, చప్పిడి గుద్దులు గుద్దేరు. ఆ బావా పన్నీరు భవానీని పట్టుకు తన్నేరు. చావిడి గుంజకు కట్టేరు, చప్పిడి గుద్దులు గుద్దేరు. మాస్టర్ కూసో. మాస్టర్, ఒకడిని చంపితే సమస్య తీరదు. 17 ఏళ్ల వయసులో ఒకడిని అడిగాను. ఇప్పుడు నిన్ను అడుగుతున్నాను, నన్ను ప్యానాలతో వదిలే. నీకేం కావాలన్నా ఇస్తా. పోరగాళ్ళను కూడా ఏం చేయను. ఆ పిల్లల్ని క్రిమినల్స్ చేసింది నువ్వే కదరా. ఒకే ఒక్క సంవత్సరం నిన్ను అబ్జర్వేషన్ హోమ్లో పెట్టినందుకే నువ్వు ఇలా మేకై కూర్చున్నావే. నీకు శిక్ష విధించి జైలుకు పంపిస్తే ఇంకేమేం చేస్తావు? రాజకీయాల్లో పోతా, పార్టీ పెడతా. నువ్వు వచ్చి చేరతావా? మాస్టరు ఏంది
దోల తీరిపోయింది. Let me sing a chitty story, pay attention, listen to me. If you want, take it or else what the tension, leave it, baby. Life is very short, abba. మాస్టర్ ఎవర్రాడు? పిల్లల్ని ట్రక్లోకి ఎక్కించేసాను మాస్టర్. రా కూర్చో కూర్చో. నీకు బదులుగా నన్ను సరెండర్ అవ్వమంటావు మాస్టర్. నీకెంత చెప్పినా అర్థం కాదంట్రా. ఎవరు చేసిన తప్పుకి వాడే శిక్ష అనుభవించాలి. పిచ్చనా? లేదు, నీకేదో ఒకటి చెయ్యాలనిపిస్తుంది. నీకు ఫ్యామిలీ ఉంటే చెప్పు, నేను చూసుకుంటాను. జైల్లో పిల్లలు మాట్లాడుకుంటుంటే విన్నా నువ్వెవరినో లవ్ చేసావుంటగా. బాగా డబ్బున్న అమ్మాయి, తనకి పెళ్లి ఫిక్స్ అయిందని. నన్ను వెళ్ళి తనతో మాట్లాడమంటావా? ఇదేదో బాగుంది. అదేంటంటే తమ్ముడు, అప్పుడు నా పేరు జేడి కాదు, జాక్ డానియల్స్. అందరూ నన్ను జాక్ జాక్ అని పిలిచేవారు. నేను బొమ్మలు బాగా గీసేవాడిని, పేకాడ బాగా ఆడేవాడిని. అలా బాగా ఆడి నేను నా ఫ్రెండ్ 2 టికెట్లు గెలుచుకున్నాం. అందరూ రన్నింగ్లో బస్ ఎక్కడం చూసుంటావు, ట్రైన్ ఎక్కడం చూసుంటావు. కానీ మేము రన్నింగ్లో షిప్ ఎక్కామంటే ఆలోచించరా. అక్కడే నేను తనని ఫస్ట్ టైం చూశానురా. తన పేరు రోజ్. తన పేరేంటన్నా? రోజ్ రోజ్ జాక్. చెప్పేదేనరా, తను లవ్ చేసిన తర్వాతే నాకు తెలిసిందే తనకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిపోయిందని. ఆ తర్వాత ఏమైందంటే మేము షిప్లో వెళ్తూ ఉన్నామా, వెళ్ళేదారిలో పెద్ద మంచు దెబ్బకి షిప్ గుద్దుకుందా. ఈ మ్యాటర్ నీకెలా తెలుసురా? నేను బయట వెయిట్ చేస్తాను మాస్టర్. స్టోరీ మొత్తం వినిపోరా. ఏం అక్కర్లేదు మాస్టర్, నేను బయట ఉంటాను. సంఘ విద్రోహులు పిల్లలను చట్టవిరుద్ధమైన పనులకు ఉపయోగించినట్లుగా రుజువైనందువల్ల ఆ అబ్జర్వేషన్ హోమ్ ని శాశ్వతంగా మూసివేయడంతో పాటు అందులో